హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోబెస్ బిజినెస్ యాప్ తెలుగు ఛానల్. సొంతంగా మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. మేము ఇప్పుడు మీకు కిరాణా షాప్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ కిరాణా షాప్ బిజినెస్ కి కావాల్సిన లైసెన్స్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఈ రోజు మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అసలు కిరాణా షాప్ అంటే మన ఇంట్లోకి కావలసిన వస్తువులు అంటే పప్పులు, బియ్యం, మసాలా దినుసులు, సోప్స్, షాంపూస్, పాలు, ఇలా అన్ని వస్తువులు దొరికే షాప్ కిరాణా షాప్. మనకి పొద్దున్న లేవగానే ఈ కిరాణా షాప్ అవసరం పడుతుంది. సో ఈ కిరాణా షాప్ 365 డేస్ రన్నింగ్ అయ్యే బిజినెస్. ఈవెన్ మీరు చూసుకుంటే కోవిడ్ టైంలో అన్ని షాప్స్ క్లోజ్ చేసేసిన మనకి కిరాణా షాప్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేది. సో కిరాణా షాప్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడి ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. కిరాణా షాప్ తెరవడానికి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే మీరు చిన్న స్ట్రీట్ లో స్టార్ట్ చేస్తే పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ పెద్ద షాప్ అంటే కమర్షియల్ ప్లేస్ లో పెడితే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సో మీకు గవర్నమెంట్ తరపు నుంచి లోన్స్ కూడా వస్తాయి. అవి యూజ్ చేసుకుని మీరు కిరాణా షాప్ స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ చిన్న షాప్ లో పెట్టినా మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఆ చిన్న రీటైల్ షాప్ ని మీరు తర్వాత హోల్సేల్ బిజినెస్ గా కూడా చేసుకోవచ్చు. సో ఈ కిరాణా షాప్ బిజినెస్ 2 రకాలుగా చేసుకోవచ్చు, అదే హోల్సేల్ అండ్ రీటైల్. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో రీటైల్ షాప్ తెరవడానికి ఏం చేయాలో తెలుసుకోండి. ఏ బిజినెస్ కైనా లొకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే కిరాణా షాప్ వాళ్ళకైతే మరింత ఇంపార్టెంట్. సో మీరు మీ షాప్ మంచి మార్కెట్ ప్లేస్ లో ఉండేలా చూసుకోవాలి. ఇంకా కిరాణా షాప్ మంచి ప్లేస్ లో ఓపెన్ చేశాక దానికి మీరు ఎంత వరకు ఖర్చు పెట్టచ్చు అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు. గ్లాస్ ర్యాక్స్ పెట్టించడానికి, కిరాణా సరుకుల్ని హోల్సేలర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి, లోన్స్ కి అలా కొంచెం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర అంత డబ్బు లేకపోతే ఒక చిన్న బడ్డీ కొట్టులా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిరాణా షాప్ కి ఎలాంటి పర్మిషన్స్ కావాలో తెలుసుకోండి. మొదటిది ట్రేడ్ లైసెన్స్. కిరాణా దుకాణాలు వ్యాపారం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుండి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. రెండవది షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇది షాప్ పని గంటలు, జీతాలు సంబంధించినది. మూడవది జిఎస్టి రిజిస్ట్రేషన్. 40 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న ఏ వ్యాపారికైనా ఇది అవసరం. నాలుగవది ఎంఎస్ఎంఈ లేదా ఉద్యోగాదార్ రిజిస్ట్రేషన్. చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రభుత్వం నుండి పథకాలు మరియు సబ్సిడీలను పొందడానికి సహాయపడుతుంది. ఇప్పుడు షాప్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. మీ కిరాణా షాప్ కి మంచి కలర్స్ తో పెయింట్ వేయించాలి. వాటి వల్ల మన దగ్గర ఉన్న సరుకులు కస్టమర్ కి కనబడడానికి. దాంతో పాటు మంచిగా ర్యాక్స్ చేయించాలి. స్టాక్ సర్దుకునే విధంగా మనకి ఎలాంటి సైజెస్ లో ర్యాక్స్ కావాలో చూసుకుని చేయించుకోవాలి. గ్లాస్ లేదా చెక్క లేదా ఐరన్ తో ర్యాక్స్ చేయించుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ని పెట్టుకోవాలి. దీనివల్ల మీరు ఈజీ అండ్ ఫాస్ట్ గా వెయిట్స్ ని చెక్ చేయొచ్చు. ఇంకా చైర్, డెస్క్, టేబుల్, చిప్స్ ప్యాకెట్స్ అవి వేలాడి తీయడానికి హ్యాంగర్స్ లాంటివి కూడా కావాలి. అలాగే మీ షాప్ కి బయట బోర్డు ఉండాలి. అంతేకాకుండా ఆ బోర్డు మీద మీ పేరుతో పాటు మీ ఫోన్ నెంబర్, ఏమేమి సరుకులు దొరుకుతాయో తెలిసే విధంగా ఫోటోస్, అలాగే ఏమైనా మీరు జీపే యాక్సెప్ట్ చేస్తే జీపే, ఫోన్ పే కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు వాటి నెంబర్ కూడా ఆ బోర్డు పైన మెన్షన్ చేయాలి. అలాగే మీ షాప్ కి వచ్చే కస్టమర్స్ కి షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. అంటే వాళ్ళకి బయట పార్కింగ్ ఉండాలి, వాళ్ళకి నుంచోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా మెయిన్ గా కిరాణా షాప్ కి కావలసిన సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసుకోండి. పప్పులు, పంచదార, మసాలాలు ఇలాంటివి మీరు డైరెక్ట్ గా హోల్సేలర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. వాళ్ళు బల్క్ అమౌంట్ లో బస్తాల్లో ఇస్తారు. ఇంకా షాంపూ, సోప్స్ లాంటివి మీ దగ్గరలో ఉన్న డీలర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో మీరు చిన్న వస్తువు నుంచి పెద్ద బస్తాల వరకు కస్టమర్ ఏం అడిగినా ఇచ్చేలా ఉండాలి హోల్సేల్ కిరాణా షాప్ వాళ్ళు. అలాగే రీటైల్ షాప్ వాళ్ళు కూడా ఏ వస్తువు అడిగినా ఇచ్చేలా ఉండాలి. సో మీరు కస్టమర్ ఏం అడిగినా లేదు అనేలా ఉండాలి. ఎందుకంటే ఒకసారి వచ్చిన కస్టమర్ కి లేదు ఆ వస్తువు అంటే రెండోసారి మళ్ళీ అతను మన షాప్ కి రాడు. సో అందుకే జాగ్రత్తగా అన్ని సరుకులు తెచ్చుకుని అమ్మాలి. అందుకే ఇప్పుడు కిరాణా షాప్స్ కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ లాంటి షాప్స్ బయట చాలా వచ్చేసాయి. అక్కడ కూడా తక్కువ క్వాంటిటీస్ లో సరుకుని అమ్మేస్తున్నారు. సో దీని వల్ల చిన్న కిరాణా షాప్స్ కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. అందుకనే మీరు కిరాణా షాప్ ని బాగా మార్కెటింగ్ చేయాలి. ఎలా అంటే
కస్టమర్స్ తో రిలేషన్ ని ఏర్పరచుకుంటూ మీ సరుకుల్ని కస్టమర్స్ కి మంచిగా కనపడే విధంగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ షాప్ ని నీట్ గా డెకరేట్ చేసుకుంటూ లోకల్ సప్లయర్స్ తో పార్ట్నర్షిప్ చేసుకుంటూ ఇలా కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తూ మీ షాప్ కి సేల్స్ పెంచుకోవచ్చు. మీకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాం, అది చూసి స్ట్రాటజీస్ గురించి తెలుసుకోండి. సో ఫైనల్లీ ఒకవేళ మీరు రీటైల్ కిరాణా షాప్ పెట్టాలి అనుకుంటే ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అవ్వచ్చు. ఇంకా లేదా హోల్సేల్ గా పెట్టాలి అనుకుంటే 20 లక్షల వరకు అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో గురించి కామెంట్ లో చెప్పండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.